మేడం నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము, 4-5 ఏళ్ళుగా చెప్పుకుంటున్నాము, ఎంతో సులభంగా కూడా చెప్పుకుంటున్నాము. భగవద్గీత కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు జనవరి నెల లోపల మనం అందరము కూడా రకరకాల రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి మొదలెడతాం. పూర్వకాలం లోపల మార్గశిర మాసంతో సంవత్సరం ప్రారంభమయ్యేది. మార్గంని చూపించేటటువంటి శిరము లేదా శీర్షము అంటే ఒక యాంగిల్, ఇటు వెళ్ళండి అని చెప్పి చెప్పేదన్నమాట. అందుకే భగవంతుడు ఏమన్నాడు, నేను నెలలలో మార్గశిర మాసాన్ని అని చెప్పేసి చెప్పుకున్నాడు శ్రీ కృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన మన జీవితాలని, మన గీతని మార్చడం కోసం అని చెప్పి 4 సార్లు గీతని బోధించారు. భ్రమర గీతల ద్వారా, తర్వాత శ్రీమద్ భగవద్గీత ద్వారా, తర్వాత ఉద్ధవ గీత ద్వారా, తర్వాత ఉత్తర గీత ద్వారా, ఈ 4 గీతల ద్వారా, గీతా చతుష్పదం ద్వారా మన జీవితాన్ని మార్చాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎంతోమంది అప్పటికి మోక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ద్వాపర యుగం వరకు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. యుగాలు యుగాలుగా ఎదురు చూస్తున్నారు జనాలు. మోక్షం దొరకడం లేదు, ఎన్ని రోజులు ఇంకా ఈ బంధం లోపల ఉంటాము అని చెప్పేసేసి. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా మురళీ గానం ద్వారాను, భ్రమర గీతల ద్వారాను వారందరికీ ఒక్కసారిగా మోక్షాన్ని అందించారు. అంటే బ్యాక్లాగ్ అంతా కూడా క్లియర్ చేశారు ఆయన. ఇక మిగిలిందేంటి మరి, వచ్చేటటువంటి కలియుగంలో ఎలాగా? కలియుగం లోపల జనాలకు సమయం ఉండదు. కేవలము పాటలతోటి, పూజలతోటి, వీటితోటి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఆలోచన పెట్టడానికి, ఆచరించడానికి ఇష్టపడరు. మరి వీరి గురించి ఎలాగా? అప్పటికే మనకు వేదాలు ఉన్నాయి, కర్మకాండాలు బోధించేవి. కానీ వాటి నుంచి ఎంతో సమయం వృధా అవుతుంది. అది చేయడానికి, నేర్చుకోవడానికి కూడా ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి జ్ఞాన మార్గమైనటువంటి ఉపనిషత్తులను తీసుకుని ఆ ఉపనిషత్తులన్నింటినీ కూడా ఒక సారంగా చేసి మనకు చాలా సులభంగా 700 శ్లోకాలలో అందించారు. అర్జునుడి నెపం పెట్టుకుని, అక్కడ చాలామంది ఉన్నారు, కానీ అందులోపల కేవలం అర్జునుడికి మాత్రమే ఆయన బోధించడం జరిగింది. ఎందుకోసం అంటే అర్జునుడు మాత్రమే ఆ అర్హత పొందాడు. చాలామందికి జీవితంలో అర్హత ఉండదు. ఏదో జీవితకాలం అంతా వృధా చేస్తూ ఉంటారు. కానీ అర్జునుడు మాత్రం అలా వృధా చేయడు అని చెప్పి నమ్మకం ఉన్నటువంటి భగవంతుడు, ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే జ్ఞానం అందుతుంది. అర్హత లేని వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచం లోపల. అర్హత లేని వారు ఏదో రకంగా భగవంతుడు రూపం లోపల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారికి సరైనటువంటి అర్హత ఉండదు. భగవంతుడు వెళ్ళే దారిలో వాళ్ళు వెళ్ళలేకపోతారు. పవిత్రమైనటువంటి కురుక్షేత్రం, ఎక్కడైతే ధర్మబద్ధమైనటువంటి యుద్ధం జరిగిందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మొదటి రోజే చెప్పాడు. కాకపోతే మనకు తెలిసేసరికి అది 11 రోజులైంది. ఎందుకంటే భీష్మ పితామహుడు పడిపోయాడు అని చెప్పిన తర్వాత అప్పుడు అడుగుతాడు ఈయన, ధృతరాష్ట్రుడు, ఏమైంది, మా వాళ్ళు పాండుపుత్రులు ఏం చేశారని. ఆ రోజు ఈ రోజు అన్నమాట జయంతి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రమే హిందువులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక్కటే మనకు మోక్ష మార్గాన్ని సులభంగా అందించేది. ఇక మరి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మనం రోజు తెలుసుకుంటూ ఉన్నాము, వారానికి 4 ప్రవచనాలు చేసుకుంటూనే ఉన్నాము. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో మాత్రమే సాధన మార్గం ఉంది. సాధన అంటే ముందు మనని మనము శుద్ధిపరచుకోవాలి. అది మనము భగవద్గీతలో మొదటి అధ్యాయాలలో తెలుసుకున్నాం. కర్మ షట్కం అని చెప్పుకునే వాటిల్లో ముందుగా తెలుసుకున్నాం. అర్జునుడు బాణాలు పాడేయడము, బాధపడడము, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆయనకంతా కూడా షార్ట్కట్లో చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేయడము 2వ అధ్యాయంలో. అయినప్పటికీ అర్జునుడికి అర్థం కాకపోవడంతో 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు సాధన ఎలా చేయాలి అనే విషయాలు నేర్పించాడు. నిష్కామ కర్మ చేయాలి అని చెప్పేసేసి, ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయాలి అని చెప్పేసేసి, వేరే వారి కోసమై మన జీవితాన్ని అర్పితం చేయాలి అంటే లోక సంగ్రహం కోసమని, ఈ పని నేను చేస్తున్నాను అనేటటువంటి భావన కూడా ఉండకుండా చేయాలి అని చెప్పాడు. ఎంతో కష్టమైనటువంటి పనులు ఇవన్నీ.
వీటన్నిటికీ కూడా శక్తి కావాలి, మనసును నిగ్రహించుకోవాలి. కానీ మనము సమాజంతో కలుస్తున్నంత వరకు కూడా మనము ఇవి నిగ్రహించుకోవడం దాదాపు అసంభవం. ఎందుకంటే సమాజంలో మనుషులు కనిపిస్తూ ఉన్నారని చెప్పేసి మనం వారి దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ చనిపోయిన తర్వాత మనల్ని ముట్టుకోవడానికి కూడా రానటువంటి జనాలని మనం వారికి సరైన విలువ ఇస్తూ వారి కోసమే ఈ జీవితం అంతా గడపడం ఎంతవరకు సమంజసము? ఒక గాలి బుడగ లాంటి ఈ జీవితాన్ని గడపడం ఎంతవరకు కరెక్టు? ఒక కథ ఉంది, మనిషికి ఎంత స్థలం కావాలి అని. ఇలా మనము బంధంతో ఎన్నో స్థలాలు, ఎంతోమంది మనుషులని మన నెత్తిన వేసుకుంటూ కూర్చున్నాం. కానీ చివరికి ఏమిటంటే మనకు కావాల్సింది 6 అడుగులు మాత్రమే. అది కూడా అవసరం లేదు. హిందూ ధర్మంలో అయితే అది కూడా అవసరం లేదు. భగవంతుడు చాలా సులభంగా చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం మాత్రం చాలు నాకు, హంగు ఆర్భాటాలు వద్దు అని. ఈరోజు మీరందరూ ఎంత అద్భుతంగా పారాయణం చేశారంటే చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ హడావిడి పడకుండా సరైనటువంటి సంస్కృత ఉచ్చారణతో చాలా చక్కగా చేసి భగవంతుడితో మమేకమవడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరినో నమ్ముకుని ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారులే నా జీవితం అయిపోతుంది అనుకోకూడదు అన్న విషయాన్ని భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పి, ధ్యానం ద్వారా నువ్వు మానసిక పరిణతి సాధించినట్లయితే నువ్వు ఈ సమాజానికి దూరంగా ఉండగలుగుతావు. సమాజానికి దూరంగా ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి, అంతే. ఓ ఎద్దుకి 5 అడుగుల దూరంలో ఉండు, గుర్రం ఉంది తంతుందేమో దగ్గరికి వచ్చి 10 అడుగుల దూరంలో ఉండు. ఏనుగుందనుకో అది పరిగెత్తుకుంటూ వచ్చిందంటే మనకు కష్టం. కాబట్టి 100 అడుగుల దూరంలో ఉండు. కానీ దుర్మార్గులకు ఒక దేశ దూరంలో ఉండు అని చెప్పి చాణక్యుడు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మన సమాజం లోపల అందరిలోనూ ఆత్మస్వరూపమే అయినప్పటికీ శరీర రూపేణ వేరువేరు, పరిణతి వేరువేరు. కాబట్టి ఏమిటంటే మనము సాధన చేస్తున్నంత వరకు కూడా సమాజానికి దూరంగా ఉండాలి. ఇవాళ ఏదో పారాయణం చేసేసాం, అమ్మయ్య అయిపోయింది, ఇంకా రోజు 23 గంటలు ఏమైనా చేయొచ్చు, పొద్దున పావు గంట పూజ చేసాము, రోజు ఏమైనా చేయొచ్చు అంటే శ్రీకృష్ణుడు ఏమంటాడు తెలుసా? ఆకలి తీరిపోయిన తర్వాత నువ్వు ఆహారాన్ని పారేయకు, అవసరం తీరిపోయాక భగవంతుడిని పారేయకు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, భగవంతుడు అవసరం మళ్ళీ వస్తుంది. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఏదో నా కోరికలు తీర్చే మెషిన్ లాగా ఆలోచించకూడదు అని చెప్పి ఈ ప్రపంచమంతా నాదే, నీదంటూ ఏదైతే భావిస్తున్నావో అదేది నీది కాదు, ఇదంతా కూడా నాదే అర్జున అని 7 నుంచి 12 అధ్యాయాలలో చెబుతూ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ తనలోంచే వచ్చింది అన్న భావనను తెలియజేయడం ద్వారా అర్జునుడి లోపల భక్తి వచ్చింది. అప్పుడు అర్జునుడు అన్నాడు, నువ్వు నాకు రకరకాల రూపాలలో కనిపిస్తున్నావు, కానీ నిన్ను నేను స్వస్వరూపంలో ఎలా ఉన్నావో నువ్వు యాజ్ ఇట్ ఈస్గా చూడాలని ఉంది అని. అప్పుడు భగవంతుడు అర్జునుడికి మాత్రమే కనిపించే ప్రత్యేకమైనటువంటి కళ్ళు అందించి వాటి ద్వారా తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. తనకు టైం అండ్ స్పేస్, ఫిజిక్స్లో ఏదైతే మెయిన్ 2 పారామీటర్స్ ఉంటాయో అవి లేకుండా ఎక్కడ చూసినా కూడా భగవంతుడే కనిపిస్తూ ఉన్నాడు, ఎక్కడ చూసినా కూడా భగవంతుడే కనిపిస్తూ ఉన్నాడు. అన్ని పనులు భగవంతుడే చేస్తున్నాడు, కర్త తనే, జరుగుతున్నటువంటి పనులు తనే. ఆశ్చర్యంతో అర్జునుడు అప్పుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నాడు, నేను భగవంతుడిలో భాగాన్ని అని తెలుసుకున్నాడు. మరి అటువంటప్పుడు ఆ శక్తి నాకు ఎలా వస్తుంది? ఇప్పుడు నాకు 6 ప్యాక్ కావాలి అంటే నేను ఎక్సర్సైజ్ చేయాలి. అంటే 6 ప్యాక్ అనేది నాలోనే ఉంది, బయట ఉన్నది కాదు. అది బయట ఉన్న వస్తువుని నేను తీసుకోవడం వల్ల 6 ప్యాక్ రావడం లేదు. నేను వ్యాయామం చేయడం ద్వారా, నేను సాధన చేయడం ద్వారా నాకు 6 ప్యాక్ వచ్చింది. అదేవిధంగా భగవంతుడు ఏమంటాడంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని, డివైన్ పవర్ని బయటికి వెలికి తీయి. నీలోనే ఉంది అది. ఏ విధంగానైతే 6 ప్యాక్ మనం శరీరంలో సాధన చేయడం ద్వారా మన శరీరంలోంచి బయటికి కనిపిస్తుందో, అదేవిధంగా మనము సాధన చేయడం ద్వారా మన శక్తి, మనలో ఉన్న దైవత్వం కనిపిస్తుంది. కాబట్టి ఓ అర్జున, ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ నోములు, వ్రతాలు, ఈ ఎంతోమంది మోసగాలు కనిపిస్తూనే ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. అర్జున, ఇవన్నీ నువ్వు అడగలేదు, నువ్వు అడిగావని చెప్పలేదు, నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు అందరితోటి వెళ్ళకు. సంఘ వివర్జిత, మద్భక్త, మత్పరమ, నువ్వు నన్నే పరమ అవధిగా ఉండి ఉద్ధరేదాత్మానాత్మానం చేసుకుని అప్పుడు నువ్వు మెల్లమెల్లగా రూపంతో ఉన్న నన్ను పూజిస్తూ రూపం లేని స్థాయికి ఎదుగు అని చెప్పి 12వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పి అందులోపల ఎంతసేపు కూడా నువ్వు ఈ పూజలు పునస్కారాలు ఇవి అవి కాకుండా చెప్తున్నది ఏమంటాడైనా, అద్వేష్ట సర్వభూతాన మైత్రకరణయేవచ సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో, ఇవే చెబుతూ నువ్వు సమాజంతో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ద్వారా నువ్వు ఏ విధంగా సమాజానికి మెల్లమెల్లగా దూరం అవడానికి ప్రయత్నం, వీటి ద్వారా మాత్రమే నువ్వు ముందుకు వెళ్తావు. ఇంకా ఏది చేసినా ముందుకెళ్ళలేవు. ఇందాక ఒక పాట వచ్చింది, ఆ పాట లోపల నాకేది శక్తి లేదు భగవంతుడా అంటే దేవుడు మన దగ్గరికి రాడు. నాలోనే శక్తి ఉంది, నాలోనే భగవంతుడు ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ టు ఎనీబడి.
ఆ మాస్టర్ యొక్క శక్తి నా లోపల ఉంది, నా లోపల ఎలక్ట్రిసిటీ ఉంది, భగవంతుల్లో ఎలక్ట్రిసిటీ ఉంది. నేను సాధన ద్వారా 6 ప్యాక్ తెచ్చుకున్నట్టుగా సాధన ద్వారా నాలో దైవత్వాన్ని తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవడానికే నేను సమాజ హితం కోసమై పనిచేయాలి. మనుషులందరిలో దైవత్వాన్ని చూడగలగాలి. వీలైనంత వరకు చెడు కనిపించిన దానికి సాధకులు కనీసం దూరంగా ఉండాలి. ఎన్ని రోజుల పాటు ఈ బంధాలను మనమే పట్టుకుని బాధపడుతూ ఉంటాము. మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినము దుఃఖమందనేలా. ఆ తర్వాత భగవంతుడు జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లాడు అర్జునుడిని. 13 నుంచి 18 వరకు జ్ఞాన మార్గం. 13, 14, 15 లోపల ఈ ప్రపంచమంతా ఎలా ఏర్పడింది, సత్వరజస్తమో గుణాలు ఏ విధంగా మనను ప్రభావితం చేస్తున్నాయి అనేది చెబుతూ, తనకు మనిషికి తేడా లేదు, జీవుడే దేవుడు, మానవుడే మాధవుడు, నారుడే నారాయణుడు, పురుషుడే పురుషోత్తముడుగా మారే అవకాశం ఉంది. అహం వైశ్వానరో భూత్వా కావచ్చు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కరిషతే అని చెబుతూ అందరిలోనూ నా అంశే ఉంది అని భగవంతుడే చెప్పిన తర్వాత ఇంకా నేను దేవుడా వీడికి బానిసగా ఉంటాను, వాడికి బానిసగా ఉంటాను, వాడి పాదపూజ చేయడం ద్వారా నాకు లాభం వస్తుంది, వీడి పాదపూజ లేదు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి, మీరంతా నా అంశ. ఎవడో బయటవాడు ఎక్సర్సైజ్ చేస్తే మనకు 6 ప్యాక్ రాదు. కాబట్టి మనం మాత్రమే సాధన చెయ్యాలి. ఎవడో చిన్న మంత్రం ఇచ్చి చదవండి అంటాడు. పోయాం మోసం, పోయాం మోసం, పోయాం మోసం. ఏముంది, పోతాం. ఇవన్నీ కాదు. ధ్యాన పద్ధతి ద్వారా మనం భగవంతుడి అంశ అని తెలుసుకోవడం ద్వారా మనలో ఉన్న చెత్తని బయటపడేయడం, ఇంతే, ఏం లేదు. సార్ సాధన అంటే ఏంటి సార్? ఏమీ లేదు. యమ నియమాలు ముందుగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అవి తెలుసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, ఎలా స్థిరంగా కూర్చోవాలి, తర్వాత మనస్సును ఎలా స్థిరంగా ఉంచాలి, వాయువుని ఎలా నియంత్రించాలి, తర్వాత ఎలా ఏకాగ్రత, తర్వాత ఎలా ధ్యానము, తర్వాత ఎలా సమాధిలోకి వెళ్ళాలి, ఇంతే. ఇదే మనకు కర్మయోగంలో తెలిసింది. పని జరుగుతోంది, ఫలితం నేను పట్టించుకోను, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. అనవసరమైనటువంటి బంధాలు పెంచుకోకుండా ఉండడమే సాధన. ఇంత సులభంగా ఉందో. భగవంతుడు మనకు చాలా సులభమైనటువంటి మార్గాన్ని అందించాడు. కాకపోతే అర్థం చేసుకోవడానికి మనకు కష్టం అనిపిస్తుంది. ఎందుకోసము అంటే సమాజంలో బాగానే ఉంది కదా, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నాము, చక్కగా చక్కటి బట్టలు వేసుకుంటున్నాము, చక్కగా అందరితోటి కలుస్తున్నాము, డ్యాన్సులు చేస్తున్నాము, పారాయణాలు చేస్తున్నాము, గొడవ కాదు. భక్తితో పారాయణ అనేది భక్తితో గుంపులుగా చేస్తూ అందరూ కూర్చుని భోజనాలు చేస్తూ వీటి ద్వారా వచ్చేది కాదు పారాయణ. అలా ప్రశాంతంగా కూర్చుని భగవంతుని, నాలోనే ఉన్నటువంటి భగవంతుడిని ఉత్తేజపరుస్తూ నేనే భగవంతుడి స్వరూపము అని తెలుసుకోవాలి. వేదాలలో ఉన్న అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా భగవంతుడు మనలోనే ఉన్నాడని చెప్తున్న భావనని భగవద్గీతలో 15వ అధ్యాయం లోపల మనం తెలుసుకుంటున్నాం. 16, 17, 18 అధ్యాయాలలో సాధనకు కావలసిన పూర్తి సామగ్రి ఉంది. ఆల్ ఎక్విప్మెంట్ ఈస్ దేర్. 16, 17, 18 నువ్వు మనిషిగా మారతావా, రాక్షసుడిగా మారతావా, దైవంగా మారతావా, నీపైననే ఆధారపడి ఉంది అనేది 16వ అధ్యాయం చెప్తుంది. 17, 18 అధ్యాయాలలో నీలో ఉన్న సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఒక 20-30 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. ధైర్యం ఎలా ఉండాలి, పూజలు ఎలా చేయాలి, జపాలు ఎలా చేయాలి, ప్రతి విషయము ఇట్స్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్. కేవలం ఇవి చూసుకుంటూ సాధన చేయాలి. దబదబ చదివేస్తే కాదు. ఏ వంశత యుక్త ఏ భక్తాస్త్వం లేదు. మనం చక్కగా చదివాం ఈరోజు. బట్ అలా చదవడం వల్ల కాదు. అందులో ఉన్న భావాన్ని గుర్తించి దానికి తగ్గటువంటి ఆచరణ చేస్తేనే జీవితం లోపల మార్పు వస్తుంది. భగవంతుడు ఎంతో సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారు. అటువంటి గీతా జయంతి ఈ రోజు నాడు మనం సాధన చేయకపోతే భగవంతుడి ఇచ్చినటువంటి జ్ఞానం ఎటుపోతుంది. మనకు కావలసింది గీతాగానం. గీత 2 బిందువులను కలిపేది సరళ రేఖ మాత్రమే సులభంగా కలుపుతుంది. కాబట్టి ఎప్పుడు జీవితంలో ధర్మ మార్గంలో మనం ముందుకెళ్ళాలి. ధర్మ మార్గంలో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే జీవితం చాలా సులభంగా ఉంటుంది. కర్మ కోరిక లేదు, కర్మతోని ఏ ఫలితం వచ్చినా పట్టించుకోను, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాజంతో దూరంగా ఉన్నాను, 10 ఆలోచనలు ఇక్కడ కొట్టుకుంటూ ఉండవు, ఒక్క ఆలోచనతో అలా స్థిరంగా ఉండగలను. అప్పుడే మనం ఎలా ఉండగలము, భగవంతుణ్ణి మాత్రము మనస్ఫూర్తిగా మనము భగవంతుణ్ణి ధ్యానం చేయగలము. ఆ సినిమా లోపల భక్త రఘునాథ్ సినిమా లోపల పాట ఉంది, మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అందులోపల ఆయన అంటాడు, నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం,
నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం ఏ ఈతి బాధ ఎదురైన గాని మోహకలీలము మోసిన గాని ఏ ఈతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడనీయకయ్యా శరణాగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశాం. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి మనస్సుని మనము పెట్టుకోగలుగుతామో అప్పుడు భగవంతుడు గుణగానాలు అంటే భగవంతుడు చేసినవన్నీ మనం గుర్తుంచుకుని ఈ మార్గంలో నేను నడవాలి, అదే మనము ధ్యానంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే ఇక నేను భగవంతుడికి వేరు లేను అనేటటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత నాకు మోక్షం కూడా అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోతారు. మోక్షం ఎందుకు? ఇప్పుడు నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణానికి మోక్షం ఇస్తాను అంటే ఆయన నవ్వుతాడు. ఎందుకంటే నేనే మోక్ష స్వరూపుడు అయినప్పుడు నువ్వు నాకు కొత్తగా ఇచ్చేదేమిటి? అదేవిధంగా మనం అందరము కూడా మోక్ష స్వరూపులమని. కానీ ఏమవుతుందంటే ఈ సమాజంతో ఉన్న బంధాల వల్ల, సమయం మనల్ని పెట్టేటటువంటి తొందరతనం వల్ల హడావిడి పారాయణాలు కానీ, ప్రవచనాలు కానీ, పెళ్ళికి వెళ్ళని, షికార్లకు వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా ముందు ఈ హడావిడి. ఆఫ్టర్ ఆల్ ఒక లిఫ్ట్ ఎక్కేటప్పుడు హడావిడి, ఒక రైలు ఎక్కేటప్పుడు హడావిడి, బస్సు ఎక్కేటప్పుడు ఆఖరికి ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా హడావిడి, బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళకు కూడా హడావిడే. ఏమిటి హడావిడి? ఒక 10 నిమిషాలు అన్నం తినకపోతే చచ్చిపోతామా? ఒక 10 నిమిషాలు టీ లేట్ అయితే చచ్చిపోతామా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా ఆలోచించేటటువంటి ఈ సమాజం గురించి, ఈ సమాజంలో మనని గట్టిగా నిగ్రహిస్తున్నటువంటి సమయానికి దీనికి మనము బద్ధులమై ఉండాలా? ఉండకూడదు అంటే భగవద్గీతలో చెప్పిన కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగంలోనే ఉన్నటువంటి ధ్యానయోగము, వీటి ద్వారా భగవంతుని చేరుకోవచ్చు. కర్మ చేస్తూ, కర్మ వదలకుండా, వయసుకు తగ్గటువంటి పరిణతిని పెంచుకుంటూ, అమ్మయ్య ఈరోజు పూజ అరగంట చేసేసాను, ఇంకా 23 గంటల పాటు వాళ్ళతో కబుర్లు చెప్పచ్చు. కాదు, ఫోన్ పక్కన పారేసి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి ఫ్రెండ్స్కి కాల్ చేసుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని విచ్చలవిడిగా మళ్ళీ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండాలి. ఎందుకంటే ఇంకా టైం ఉంది, ఏం టైం లేదు. రేపు మనకుందో లేదో తెలియదు. ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, మనని నలుగురు ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. మన మేళా ప్రారంభం అవుతుంది. చెల్లకేలా 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 తెర మేళా పీచే చూట రాహి చెల్లకేలా. వెళ్ళాలి, ఒంటరి ప్రయాణం చేయాలి. నేను ఒంటరిని కాదు, ఇంకా ఈ సమాజము, ఈ పిల్లలు, ఈ పెద్దలు వీరందరూ నాతో వస్తున్నారు అంటున్నారు. కనీసము ఈ సత్యాన్ని తెలుసుకున్న మనమైనా సాధన చేయాలి. అసలు సాధన అనే మార్గం ఉందని తెలియని వాళ్ళు ఎంతమందో, సాధన ఉందన్నా బద్ధకం పడే వాళ్ళు ఎంతమందో. కానీ ఈ మార్గంలోకి వచ్చిన కొద్ది మంది అయినా సాధన చేయకపోతే ఈ జీవితం ఏమవుతుందో ఆలోచించండి. చక్కటి భగవద్గీత, 6 కర్మయోగము, 6 భక్తి యోగము, 6 జ్ఞానయోగము. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కర్మ చేస్తూ నిష్కామంగా చేస్తూ, అంటే కోరిక లేకుండా, ఇంతే, ఏమి సాధన లేదు దానికి ప్రత్యేకంగా. కోరిక లేకుండా చేయడం. దేవుడా పాల ముంచిన నీడ ముంచిన నీదే బాధ్యత. మనం ఏదో టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం ఏది ఇస్తాడు అని చెప్పి వెయిట్ చేయం కదా, వారు ఏది ఇస్తే అది తీసుకుంటాం. అటువంటి భావన పెట్టుకుని ఫలితాలు, ఇది కూడా చాలా సులభం అనుకుంటాం కానీ కష్టమని వదిలేయండి. ఏ ఫలితం వస్తే ఆ ఫలితం వచ్చింది అని చెప్పేసి వదిలేసి వెళ్తూ ఉండండి. కొన్నాళ్ళకి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో. సంఘ వివర్జిత, ఇది భగవంతుడు 100 సార్లు చెప్పాడు. దానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నంత వరకు ఎదగము. ఎందుకంటే అందరూ మన ఫ్రీక్వెన్సీ ఉన్న జనాలను కాదు. కాబట్టి ఏం చేయాలి? అక్కడి నుంచి మనం దూరం అవుతూ ఉండాలి. ఇవి మనం చాలాసార్లు తెలుసుకున్నాము, ఈరోజు మళ్ళీ క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. అలా వెళ్తూ ఈ పని నేను చేయడం లేదు, నాహంకర్త హరిహికర్త అని చెప్పేసి ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పటికి అన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మనకెందుకు? భగవంతుడి చేతిలో మనం పెన్ను లాంటి వాళ్ళం. పెన్ను వనకకూడదు, ఎగ్జామ్ రాస్తున్నవాడు వనకాలి. భగవంతుడు రాస్తున్నాడు ఇది ఎగ్జామ్ అంతా. ఎందుకంటే మన కర్మ ఫలితాలు మనల్ని అనుభవించేలాగా చేయడం భగవంతుడి బాధ్యత. కాబట్టి భగవంతుడికి ఉండాలి ఏమన్నా టెన్షన్ ఉంటే. ఆ భగవంతుడి స్వరూపమైనటువంటి మనకు టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు.
మెల్లమెల్లగా సాధన చేస్తూ ఉంటే మన లోపల ఉన్న దైవత్వం గుర్తిస్తాము. మనలో ఉన్న సిక్స్ ప్యాక్ని ఏ విధంగానైతే తీస్తామో, కండలను ఏ విధంగానైతే ఎక్సర్సైజ్ ద్వారా బయటికి తీస్తామో, మానసిక సాధన, సమాజానికి దూరంగా ఉండడం ద్వారా, ఇంట్లో కూర్చొని సరైనటువంటి ధ్యాన యోగము చేయడం ద్వారా, ఇందాక పాడినటువంటి నీ గుణగానము అనే పాట ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ విధంగా మాత్రమే మనము సమాజం లోపల మనం ఎదుగుదలని సాధిస్తాము. లేకపోతే భగవంతుడు రాసినటువంటి మరణ శాసనం ఏదైతే ఉందో ఆ మరణ శాసనాన్ని మనం అనుభవించాలి, తప్పదు. ప్రతి ఒక్కడూ చనిపోతాడు. ప్రతి ఒక్కడూ కూడా జీవితం లోపల ఇక్కడ ఉండడానికి రాలేదు. ఒక సినిమా లోపల అది పోయా మోసం ఉంది కదా, బద్రీనాథ్ సినిమాలో, వాడు వెళ్ళి అంటాడన్నమాట, 1000 ఏళ్ళు బతుకుతామని చెప్పేసి అంటారు. అయితే సరే మేము మంత్రం ఇస్తాము, ఆ కళ్ళు మూసుకొని చదవండి అని. వాళ్ళు పోయా మోసం అని మంచిగా అన్ని నగలు అన్నీ ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు మెసేజ్ చూస్తారు. ఆ మెసేజ్లో ఏముంటుంది, ఒరే ఉన్న 100 ఏళ్ళు ఎలా గడపాలో తెలియని సమయం లోపల నువ్వు ఇంకా 1000 ఏళ్ళు బతుకుదామని ఆలోచిస్తున్నావా ఫ్యామిలీతో సహా అని చెప్పేసి. అది మనం ఒక జోక్గా తీసుకునే బదులు అందులో ఉన్న తత్వాన్ని గుర్తించండి. ఏదో బతికేస్తాము, మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవన్నీ చేస్తూ జీవితంలో మనం ముందుకెళ్దామా, లేకపోతే భగవంతుడి మార్గంలో వయసుకు తగ్గటువంటి ఏర్పాటును చేసుకుందామా? కనీసం బాధ్యతలని కొంత మాత్రం తీర్చుకున్న వారైనా సరే ఈ మార్గంలోకి వస్తూ సాధన చేయడం అనేటటువంటి తప్పనిసరి. కాబట్టి కర్మయోగంలోంచి, భక్తి యోగంలోంచి, భగవంతుడిని ప్రేమించడం ద్వారా, తర్వాత జ్ఞానయోగంలోంచి, అంటే ఈ సృష్టి మొత్తము భగవంతుడిది, అందులోపల నేను భాగాన్ని, అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ప్రపంచంలో మార్పు చెందే ఏ వస్తువు కూడా సత్యం కాదు. నేను మారిపోతున్నాను కాబట్టి నేను సత్యం కాదు. ఇక్కడ మార్పు చెందనేది ఒక భగవంతుడు తత్వం మాత్రమే. టీవీలు పాడైపోతున్నాయి, ఎలక్ట్రిసిటీ అలాగే ఉంది, టీవీలు పాడైపోతున్నాయి, కొత్త టీవీ ఇస్తున్నాం. అదేవిధంగా శరీరాలు పోతున్నాయి, కానీ ఇందులో ఉన్నటువంటి చైతన్యం మాత్రం ఒక రకంగానే ఉంది. ఇది ఆలోచించగా మన లోపల దృఢపడుతుంది. ఒక్కరోజు దృఢపడదు. సైకిల్ నడిపిస్తూ ఉంటాం, మొదటి రోజు పడతాం, రెండో రోజు పడతాం, తర్వాత మనం నిలదొక్కుంటాం. ఈ భగవద్గీతను కూడా కురుక్షేత్రం, అంటే ఢిల్లీకి అబౌట్ 150 కిలోమీటర్స్ దూరంలో, హర్యానా అంబాలాలో దానికి దగ్గరగా ఉన్నటువంటి కురుక్షేత్రంలో ఇది చెప్పడము. కురు మహారాజుకి ఒక వరం ఉంటుంది ఇంద్రుడి దగ్గర నుంచి, ఎవరిక్కడ మరణించినా కూడా వారు వీరస్వర్గాన్ని పొందుతారు అని చెప్పేసి. అందుకే ఇది ధర్మక్షేత్రమైంది. మనలోనే ఉన్నటువంటి శత్రువులను, మనలోనే ఉన్నటువంటి మంచి లక్షణాలను పెంచుకుంటూ చెడ లక్షణాలను ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేదే కురుక్షేత్రం. పరశురాముడు ప్రపంచమంతా తిరిగి 3 సార్లు చుట్టుముట్టి ఎంతోమంది క్షత్రియులను, దుర్మార్గులైనటువంటి క్షత్రియులను చంపి వారి రక్తాన్ని మడుగులలో నింపాడు. ఆ మడుగులన్నింటినీ కూడా మళ్ళీ నదుల యొక్క ప్రవాహం ద్వారా పరిశుభ్రం చేయడం ద్వారా అవి పవిత్రం చేశారు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో హిందూ ధర్మం యొక్క పూర్తి సారమైనటువంటి భగవద్గీత మనకు ఒక చిన్న క్యాప్సూల్, ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా దొరికింది. అది వేసుకుంటే సరిపోదు, చక్కగా దాన్ని చప్పరిస్తూ, ఆస్వాదిస్తూ, అర్థం చేసుకుంటూ, అర్థమైనటువంటి ప్రతి శ్లోకాన్ని జీవితంలో ఆచరించాలి. అందుకే మొదటి మెట్టు పారాయణ, సరైన ఉచ్చారణ ద్వారా, రెండవ మెట్టు వివరణ, మూడవ మెట్టు ఆచరణ. వివరణ ఆచరణ లేనటువంటి పారాయణం అనవసరము. ఎన్ని పారాయణాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేయండి, స్లో పారాయణం చేయండి, ఫాస్ట్ పారాయణం చేయండి, 1000 గలాలు చేయండి, 1,00,000 గలాలు చేయండి, ఫలితం ఉండదు. సమాజంలో గుర్తింపు వస్తుంది, కానీ అది మనం పట్టుకెళ్ళలేము కదా, వచ్చే జన్మకు పట్టుకెళ్ళలేము, పైన లోకానికి కూడా పట్టుకెళ్ళలేము. కాబట్టి మన మోక్ష సాధనకు అవసరమయ్యేటటువంటిది ఇక్కడ ఎలా బతకాలి, ఈ ప్రపంచంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అంటే జీవన విధానము, జీవిత లక్ష్యము, ఈ రెండు చెప్పేది. మిగతా ధర్మాలలో ఇవి లేవు, కానీ కేవలం మన ధర్మంలో మాత్రమే ఇవి ఉన్నాయన్నమాట. అటువంటి పవిత్రమైనటువంటి భగవద్గీతలో సాధన మార్గాన్ని మనం తెలుసుకున్నాం. ఆ సాధన మార్గాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. సాధన చేయడాన్ని ఒక్కరోజు కూడా వదలకండి. ఆ సాధన చేస్తూ అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రోజునాడు ఎవరైనా సాధన ప్రారంభించని వారు కనీసం ఈ రోజైనా ఆ సాధన ప్రారంభించి సంఘానికి దూరంగా ఉంటూ, అనవసరమైన విషయాలకు, అనవసరమైన వ్యక్తులకు దూరంగా, క్రమ పద్ధతిలో దూరం చేసుకుంటూ, మనకి మనమే పరీక్ష పెట్టుకోవాలి. నిన్న 5గురితో మాట్లాడాను, ఇవాళ 4, ఇవాళ రేపు 3, తర్వాత రోజు నుంచి 1, తర్వాత వారానికి 1, ఇలా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు ఆలోచనలు చూడండి ఎంత తగ్గిపోయి మనసు ఎంత ప్రశాంతంగా నిలబడుతుందో చూడండి. ఇలా కదిలిపోతూ ఉంది, ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదు. ఆయన ఏమన్నాడు, గాలి లేని చోట దీపం ఏ రకంగా అయితే ఉంటుందో అలాంటి సాధన కావాలి మనకు. ఆహార నియమాలు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు,
నువ్వు చేసే పనులు, నువ్వు చేసేటటువంటి ఆహారము, నువ్వు పాటించే ప్రతిదీ కూడా ఎలా ఉండాలి అనేటటువంటిది భగవద్గీతలో తెలుసుకున్నాం. భగవంతుడు ఒక అష్టాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు, అదే ఉద్ధరేదాత్మనాత్మానం. అది చదివితే లాభమేమీ లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం అనేది దాన్ని అర్థం చేసుకుని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. వేరే వారి సహాయం తీసుకున్నాం, మనం నేర్చుకున్నాం, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. సాధన మార్గంలో అందరూ కొనసాగుతారని మరోసారి గీతా జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చక్కటి భక్తిపూర్వకమైనటువంటి పారాయణము, జపము, ధ్యానము, గీతములు, వీటన్నింటి ద్వారా భగవంతుడి మార్గానికి మనం దగ్గరయ్యాము. వీటన్నింటిని మన జీవితంలో ఆచరించుకుంటేనే ఫలితం వస్తుంది అన్నటువంటి సత్యాన్ని అందరూ గుర్తిస్తారని, సాధన ఎవరు ఆపరని ఆశిస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ, ఇప్పటి వరకు పారాయణం చేసి భగవంతుని భక్తిగా ఆరాధించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కారుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై శ్రీకృష్ణ సార్. చాలా చక్కటి ప్రోగ్రాం జరిగింది. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. జై శ్రీకృష్ణ. అందరికీ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వండర్ఫుల్ ప్రోగ్రామ్. గీతా జయంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. కృష్ణ సార్. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ప్రోగ్రామ్ని. సంగీత మేడము, మిగతా వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే హడావిడి లేకుండా సులువుగా ఉండే కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోండి. ప్రశాంతంగా చేసుకోగలిగే కార్యక్రమాలు హడావిడి లేని సమయంలో, హడావిడి లేని వ్యక్తులతో ఇలా చేసినట్టయితే చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ఇంకా సంగీత గారు, మీరు అందరూ కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలా చేయాలి. మన సూపర్ స్టార్ జయశ్రీ చివరిలో పాడినటువంటి పాట ఎంత అద్భుతమైనటువంటి పాటనో ఒకసారి చూడండి. ప్రభు, నాలోని అవగుణాలని నువ్వు గుర్తించకు, ప్రభు మేరే అవగుణ చిత్ నా ధరో. అది ఏంటంటే అద్భుతమైనటువంటి ఆ భజన ఏదైతే ఉందో, ఆ భజనని ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. ఆ భావాన్ని కూడా ఇంటర్నెట్లో చూసి తెలుసుకోండి తప్పకుండా. లేదా వీలైతే మనమే ఏదో ఒక ప్రవచనంలో చెప్తాము. నా ఫేవరెట్ భజన అది. వండర్ఫుల్. చిన్నపిల్ల అయినా కూడా చాలా చక్కటి పాటని సెలెక్ట్ చేసుకుంది. కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిపించారు అందరూ కూడా. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు, లేకపోతే ఈరోజు కార్యక్రమాన్ని సంగీత గారు. గురువు గారు, జపానికి ధ్యానానికి డిఫరెన్స్ చెప్తారు ఒకసారి. జపం అంటే ఏంటంటే మనము లౌడ్గా చేయడము, మందంగా చేయడము, మనస్సులో చేయడము, దీన్ని జపం అంటారు. ధ్యానం అనేది ఏదైతే ఉంటుందో ఆ పదం అనేటటువంటిది ఉండదు. ఇంకా మనకు ఆ శబ్దముకి సంబంధించినది మాత్రమే జపము. జపం మంచిదా? మంచిది. జన్మ నాశనము, జన్మ రాహిత్యము, పాపనాశనం చేసేది జపం. రామ 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 అని గట్టిగా చదవడము, రామ్ 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 అనుకోవడము. మనసు లోపల ధ్యానానికి జపానికి మధ్య ఒక చిన్న స్థాయి ఉంటుంది, మనసులోనే అనుకుంటూ రామ. కొన్ని రోజులకు రామ రామ అనేటటువంటిది కాకుండా ఒక భావన పైన మెల్లగా మన మనస్సుని తీసుకెళ్తాం. శబ్దం పైన ఉన్న భావనని ఒక వస్తువు పైన, ఒక ఈవెంట్ పైన మనము మెల్లమెల్లగా తీసుకెళ్తే అది ధారణ. దేనిపైనైనా కూడా, ఏ క్షణంలోనైనా కూడా మనం మనస్సును నిలబెట్టగలిగితే దాన్ని ధ్యానం అంటారు. అసలు ఏ వస్తువు అవసరం లేనటువంటి స్థితికి వెళ్తే దాన్ని సమాధి అంటారు. జపము, ధారణ, ధ్యానము, సమాధి, ఇలా 4 మెట్లు అన్నమాట. ఇవి మనము ఇంకా వివరంగా కూడా మనం తెలుసుకుందాం. ఎలాగో లక్కీగా 6వ అధ్యాయంలోనే ఉన్నాం కాబట్టి మనం ఉపదేశసారం చెప్పుకున్నప్పుడు కొద్దిగా చెప్పుకున్నాం, ఇది ఇంకా వివరంగా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఉన్నది 6వ అధ్యాయంలోనే. ఇంకా జపం అనేది చేత్తో కూడా చేసుకోవచ్చు. జపము చేత్తో కూడా, కరమాలలో కూడా చేసుకోవచ్చు. జపమాల ఎందుకు అంటే లెక్క పెట్టుకోవాలి. కొంతమందికి ఇందే చెయ్యాలి అని ఉంటుంది. అయితే జపమాల ద్వారా చేస్తే ఒక డిసడ్వాంటేజ్, జపమాల అవసరం లేదు. ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే జపమాల అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. అయితే నేను జపమాలతో చేసినప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి అలా కాకుండా వీలైనంత వరకు మీకు ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని అలారం పెట్టుకుని ఏదో పెట్టుకుని అంతసేపు చేసుకోండి. జపమాల లేకపోయినా పర్వాలేదు. కొంతమంది ఇలా తులసి మాలలు అవి వాడతారు, మామూలు జపమాలలు వాడుకోవచ్చు. లేదా ఇలా కరమాల వాడతారు కదా,
కర్మాల ద్వారా కూడా వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా తప్పులేదు. అది ఇన్ని చెయ్యాలి అని ఎక్కడా నియమం లేదు. అదేంటంటే ఏవో పండ్లకు ప్రత్యేకమైనటువంటి కోరికల కోసం వాటి కోసం చెప్పడమే కానీ మనము చేసే సాధనలో దేర్ ఈజ్ నో లిమిట్. రోజు మొత్తము చేయడమే. ఎందుకంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశం లేదు. భగవంతుడు లేనటువంటి మనిషి లేడు. కాబట్టి ఎవరిని ద్వేషించకుండా మనకు నచ్చని విషయాలకు మెల్లమెల్లగా దూరం వెళ్ళిపోవాలి. ఎందుకు? మనం సాధకులం కాబట్టి. సాధించిన తర్వాత మీరు 100 మంది దుర్మార్గుల మధ్యలో కూర్చున్నా ఏం కాదు. భగవంతుడు ఏమంటాడు? 1,00,000 తప్పులు చేసిన వాడైనా సరే, పరమ దుర్మార్గుడైనా సరే, సత్యం తెలుసుకున్నాడంటే అన్ని పాపాలు కరిగిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఆ సత్యం తెలుసుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. లక్షల కొద్దీ పారాయణాలు, లక్షల కొద్దీ గళాలు ఇవి అవసరం లేదు. మనల్ని మనము శుభ్రపరచుకునడము చిత్తశుద్ధి. చిత్తశుద్ధి జరిగిన తర్వాత జ్ఞాన మార్గంలోకి తెలియకుండానే వెళ్ళిపోతాము. కాబట్టి ముందు ఇక్కడ ఉన్న చెత్తని బయటపడేయడమే ఫస్ట్ది. ఇప్పుడు ఇన్ని పూజలు, వ్రతాలు, నోములు, పారాయణాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ముందు చిత్తాన్ని ఇలా హడావిడిగా తిరుగుతోంది. దాన్ని మనం ప్రశాంతంగా నిలపడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తాయి, ఈ పూజలు ఇవన్నీ. అంతేగాని పూజ చేయడం వల్ల నా పిల్లలు బాగుపడతారు, నా వీళ్ళు అలా ఉంటే అర్జునుడి పిల్లలే నిలబడిపోయేవాళ్ళు కదా, ధర్మరాజు పిల్లలు బతికేవాళ్ళు, ఉప పాండవులు చనిపోయేవారు కాదు, అసలు యుద్ధం జరిగేది కాదు. పాశుపతాస్త్రం కనుక అర్జునుడు వేస్తే 5 నిమిషాల్లో మొత్తం అందరూ చనిపోయేవాళ్ళు, కౌరవులు అందరూ చనిపోయేవాళ్ళు. ఈయన కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఈనాడు పేపర్ చదివే లోపల అందరూ చనిపోయేవారు. కానీ శ్రీకృష్ణుడు అంటాడే వెయ్యట్లే, మళ్ళీ చూద్దాం అని పోస్ట్ పోన్ చేయిస్తాడు కానీ ఎప్పుడు వేయించాడు పాశుపతాస్త్రాన్ని. మరి అంతకంటే గొప్ప అస్త్రం అర్జునుడి దగ్గరే ఉంది. మరి పాశుపతాస్త్రం అంత కష్టపడి సాధించుకున్న పాశుపతాస్త్రాన్ని వేయలేదు. మరి శుభ్రంగా వేసి కౌరవులు అందరూ చనిపోవాలి ఉఫ్ అని ఒక మంత్రం చదివేసి పడేస్తే అయిపోయేది. కానీ భగవంతుడు ఏనియాడు. ఎందుకోసం అంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. కాబట్టి కోరికలు తీరుతాయి అనే దాంతో మనం చేస్తే, కర్మయోగంలో మనం ఏం నేర్చుకున్నాము? కోరికతో కోరుకోగానే భగవంతుడు 2 దెయ్యాలను ఇక్కడ కూర్చోబెడతాడు. అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం. కోరికతో చేసే ప్రతి పని కూడా మనకు ఆటంకాలు వస్తాయి. అదే వేరే వాడి కోసం చేయండి, మీరు చాలా సులభంగా జరిగిపోతుంది. మొన్న వాడికి చేశాను, నా ఫ్రెండ్కి ఎంత సులభంగా జరిగిందో, ఇవాళ నా కోసం చేసుకుంటే అవ్వట్లేదు. నిజం, అది కరెక్ట్. దానికి కారణం ఏంటంటే లోక సంగ్రహం కోసం చేసినటువంటి పనులు, దేశం కోసం ఏవైతే పనులు చేస్తామో అవి సులభంగా అవుతాయి. వేరే వారి జీవితంలో వెలుగు నింపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అది మనకు చాలా సులభంగా జరుగుతుంది. కానీ మనం మన కోసం కోరికలు కోరుకుంటూ ఉంటే ఆ కోరికలు తీరవు సరికదా, అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి. అందుకే భగవంతుడు ఏమంటాడు? కోరికలు లేనటువంటి పనిని చెయ్యి, నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం చెయ్యి, అవసరం ఉన్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చెయ్యి. అంతేగాని కోరికతో చేసే కర్మలని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మలను వదిలేయి, నిషిద్ధ కర్మలను వదిలేయి అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. కాబట్టి సాధన అంటే ఏంటి? కోరిక లేకుండా ఉండాలి, ఏ ఫలితం వచ్చినా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండాలి, లోక సంగ్రహం, వేరే వారి కోసం సహాయం చేయాలి, ఎవరిని ద్వేషించకుండా, ఇవే. కానీ ఎవరు మిగతా ప్రవచనకర్తలు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? ఈ గుడికి వెళ్తే ఆ లాభం, ఆ గుడికి వెళ్తే ఈ లాభం అని ఎందుకు చెప్పారంటే మనకు అదే కావాలి, వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, మీకు రుచించలేదు, మీ ఇంటి పక్కన ఉన్న బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు, పూజారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటారు, ఇట్లా మా తెలిసిన ఆయన ఒక ఆయన చెప్పారండి, ఈ పారాయణాల వల్ల పూజల వల్ల ఏమీ జరగదురా అంటే, వాడికి ఏమొచ్చిందండి, ఇగో నేను ఫలానా బుక్లో చూపిస్తాను చూడండి, ఈ పూజ చేసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి అవుతుంది, మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి అవుతుంది, ఇగో చూడండి ఇక్కడ ఉంది చూడండి అని చెప్పి చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మీకు ఆయనను నమ్మాలనిపిస్తుంది. ఎందుకోసం? దానికి కారణం ఏమిటంటే మనం కోరికలతో ఉన్నాము. కోరికలు దుఃఖానికి మూల కారణము. కాబట్టి కోరికలను త్యజించకపోతే దుఃఖము పోదు. ఎందుకంటే మనకు ఒక కోరిక తీరితే అది జీవితాంతం ఉండే కోరిక కాదు. ఒక కోరిక తీరిన తర్వాత కొత్త కోరిక వస్తుంది. పిల్లలు కావాలి, పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి మంచి చదువులు రావాలి, మంచిగా పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టడం కూడా మన బాధ్యత. మన పిల్లలకు పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళకు మునిమనమల్లు పుట్టాలి, మునిమనమల్లు పుట్టాలి, మళ్ళీ వీళ్ళందరూ మనల్ని జాగ్రత్తగా చూడాలి. ఇలా కోరికలతో చేసేటటువంటి పనుల లోపల దోషములు ఉన్నాయి, దుఃఖం ఉంది. కాబట్టి కోరికలు వదిలేస్తే దుఃఖం లేదు. చాలా సింపుల్, ఒకటే మాట చెప్పడానికి, కానీ ఎంత కష్టమో ఆచరించడానికి. అందుకే మనం అర్జునుడు వెళ్తున్న మార్గంలో వెళ్తూ దుఃఖ కారణం అంటే కోరికలు, అది తీసేసాం. ఫలితం ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా కూడా, ఐఐటి కోసం చదివినా కూడా మీకు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే సీట్ వచ్చింది అనుకోండి, అంటే మీరు అంత బాగా చదివినా రాలేదు అంటే అది భగవంతుడి యొక్క నిర్ణయము. భగవంతుడి నిర్ణయాన్ని మార్చలేరు. ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనంలో మనం అందరము నడుస్తున్నాము. కాబట్టి ఆ భగవంతుడిని దాటి మనం వెళ్ళాలి అనుకుంటే అది మూర్ఖత్వం. ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు. కేవలం మీకున్నటువంటి ఫ్రీ విల్, సంకల్పం ద్వారా మీరు పరిణతి మాత్రం చెందగలరు. సరైన మార్గంలో వెళ్ళే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ ప్రారంధము పశువులకి, మనుషులకు, అన్ని జీవరాశులకు ఒకే రకంగా ఉంటుంది, అది మారదు.
ఈ సంకల్పం కేవలం మనుషులకే ఉంది. తద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఒక పవిత్రమైనటువంటి రోజు భగవద్గీతలో చెప్తున్న పవిత్ర సందేశం వింటున్నారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాక ఆయనని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారు? ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నీ మనస్సే నీ శత్రువు, నీ మనస్సే నీ మిత్రుడు. కాబట్టి దాన్ని ముందు శుభ్రపరచుకో, నిన్ను నువ్వు శుభ్రపరచుకో, లోకం కోసం సహాయం చెయ్యి. పత్రం పుష్పం ఫలం తోయం. నాకు హంగులు ఆర్భాటాలు అక్కర్లేదు. ఎవడో వచ్చాడు, ఒక స్వామీజీ వచ్చాడు, నేను ఒక కాలనీ మొత్తం అలంకరించాను, పువ్వులు చల్లాను నేల మీద, వాడికి 10 లక్షలు 20 లక్షలు చెక్ ఇచ్చాను. వాడు వచ్చాడు, వచ్చి నాకు ఇంటికి వచ్చి చెప్పులు వాడు వేసుకున్న చెప్పులు నాకు ఇచ్చాడు. అది నేను అందరికి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటా, ఈ స్వామీజీ వచ్చి నాకు చెప్పులు ఇచ్చాడని చెప్పి. వాడు చెప్పులే ఇస్తాడు. నువ్వు ఇచ్చావు కదా 10 లక్షలకు, దాని ఖరీదు, ఆ చెప్పుల ఖరీదు 10 లక్షలు. నీకేమీ లాభం ఉండదు, సమాజానికి ఏమీ లాభం ఉండదు, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు అసలు లాభం ఉండదు. అక్కడ వీళ్ళు ఇలా నోరు మూసుకుని ఊరుకుంటారు, ఎవడు మాట్లాడు. హిందూ ధర్మము రేపు సర్వనాశనం అయిపోయినా సరే వీళ్ళ ఆస్తులు వీళ్ళకు కావాల్సిన ఉన్నాయి. కాబట్టి వాళ్ళని వదిలేసేద్దాం, ప్రస్తుతానికి మనని మనం ఉద్ధరించుకుందాము. వారిని మనం క్రిటిసైజ్ చేసినా లాభం లేదు ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది. తవ్వుకుపోయారు, వేళ్ళు తవ్వుకుని పోయారు, దేశమంతా కూడా తవ్వుకుపోయారు, వాళ్ళు దేశాల్లో వ్యాపించిపోయారు. కాబట్టి ఆ పాపాత్మల గురించి ఇటువంటి పవిత్రమైన రోజు వదిలేసి మనను మనము వృద్ధి చెందుకునే భావన. భగవంతుడు మాత్రమే, కృష్ణం వందే జగద్గురం, శ్రీకృష్ణుడు ఒక్కడు మాత్రమే అందరికీ గురువు. ఆ మహానుభావుడు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మార్గంలో నడుద్దాం. జై శ్రీకృష్ణ. సంగీత గారు ఇంకేమన్నా ఉందా? ఇవాళకి మనము ముగించుకోవచ్చా? లేదు సార్, అయిపోయింది సార్. ఓకే, వండర్ఫుల్. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. అంటే అట్లీస్ట్ ఎక్కడ హడావిడి లేకుండా అందరి ఉచ్చారణ అది కూడా చూశాను కదా, చాలా చక్కటి ఉచ్చారణ. ప్రతి అధ్యాయము అయిన తర్వాత ఇచ్చేటటువంటి హారతి, ఈ రకంగా ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. నా ఫేవరెట్ 12-15 అధ్యాయాలు కూడా చాలా బాగా పారాయణం చేశారు. సంతోషం అనిపించింది. పాటలు అవి కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ ఇదే విధంగా మీరు సాధన మార్గంలో ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. ఇంకా ఈరోజు మనము కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? సంగీతం మీరు కానీ ఇంకెవరైనా మాట్లాడతారా? అయిపోయినట్టేనా? ముగించుకున్నట్టే కదా సార్? చాలా వండర్ఫుల్గా మేడము ఏమిటో ఇది ముందు నుంచి ఇది సరిగా చదవాలి, మీరు పారాయణ బాగా చదివించిన వాళ్ళు ఉంచుతాను లేకపోతే లేదని చిన్న మాకు ఒక వీలు పెట్టారు. సో ఏంటంటే అందరూ అలర్ట్ అయిపోయి చాలా మంచి స్ట్రాటజీ యూజ్ చేస్తారు మేడం, సంగీత మేడం. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ దట్. అది మళ్ళీ దగ్గర వస్తున్న కొద్దీ విపరీతమైన ఎంకరేజ్మెంట్ చేసి అందరూ కూడా సార్ ముందు 10 degrees దగ్గర 10 దగ్గర ఉంటే 99 దాకా వచ్చారు సార్. అంటే ప్రొఫిషియన్సీ ఉచ్చారణలో అందరినీ కలిపి చాలా బాగా చేశారు. చాలా బాగా జరిగింది. నాకు ప్రత్యేకంగా మొత్తం దీంట్లోని స్టార్టింగ్ జయశ్రీ ఏమని గణానాం అని మొదలు పెట్టింది చూడండి, ఐ గాట్ కనెక్టెడ్ దెన్ బిఫోర్ దట్. అండ్ మిగతా వాటికి మనము భిన్నంగా చేసాం. మీరు చూసినట్లయితే ఈ కార్యక్రమాన్ని ధ్యానము, వేద పఠనము, జపము మీరు చూసినట్లయితే అన్ని ఒక సీక్వెన్స్గా వచ్చాయి. వచ్చిన తర్వాతే పారాయణం మొదలు. ఏదో హడావిడిగా పారాయణం చేసేసేసి ఒక డ్రెస్ కోడ్ పెట్టేసుకుని హడావిడి మనం ఏమీ చేయట్లేదు. హడావిడిలాగా కాకుండా, అందుకే అన్నాను ఇందులోపల హంగు ఆర్భాటం లేకుండా చక్కగా జరిగింది. మంత్రం ఆ తర్వాత జయశ్రీ పాడడం మటుకు చాలా అద్భుతం సార్. ఇప్పటిదాకా ఒక ఎత్తు తను గణానాం అనగానే గణపతి దగ్గర తీసుకెళ్ళిపోయింది. చాలా అద్భుతం. అండ్ ఎండింగ్ ఆల్సో బ్యూటిఫుల్ సాంగ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఆ హిందీ కదా, చిన్న పార్షాలిటీ ఉంది, మాతృభాష అవడం వల్ల చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను సార్. ఆ పాట నేను ఆ పాట మీద ఒక రోజు చెప్తాను ప్రవచనం. ఐసింగ్ ఆన్ ద కేక్ మీ ప్రవచనం అది ఉంటే గానీ మాకు తృప్తి ఉండదని తెలుసు. సో చాలా చాలా సంతోషం సార్. ఇది ఒక 10:30 నుంచి ఇప్పుడు 1:45 దాకా సచ్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ టైం. చాలా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసామండి. చాలా చాలా ధన్యవాదాలు సార్. రైట్. బెస్ట్ విషయం. అందరూ కూడా ఆ సూర్దాస్ భజనని వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. సంగీత మాట్లాడండి సార్. ఒక్కసారి అందరికీ దాని గురించి వివరిస్తారా? ఏది వివరిద్దాం, దానికి ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటా. ఎందుకంటే అది చాలా నా ఫేవరెట్ అనమాట. సూర్దాస్ భజన ఏదైతే ఉందో అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి ఆ భగవంతుడి యొక్క గుణగణాలని డిస్క్రైబ్ చేసుకుంటూ చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం. దానికి మనకు ఒక ప్రవచన రూపంలోనే చెప్పుకుందాం. మేబీ వీలైతే ఈ సాటర్డేనే చెప్పుకుందాం.
చాలా అద్భుతమైనటువంటిది సూరదాసు కృష్ణ భజన అన్నమాట. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. తప్పకుండా మొత్తము అది చెప్తాను. వీలైన వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వీలైతే మనం ఈ సాటర్డే నాడు దానిపైన మాట్లాడుకుందాం. ఓకే సార్, చాలా బాగా జరిగింది సార్ ఇవాళ మాత్రం. హ్మ్. మ్యామ్ చాలా చక్కగా వివరంగా ఒక చిన్న పొల్లు పోయిన ఒత్తు పోయిన ఎంతో ఓపిగ్గా, అసలు యాక్చువల్లీ ఏ క్లాసెస్ అయినా కూడా 1 అవర్ ఆర్ 40 మినిట్స్ ఉంటాయి సార్. హ్మ్. అట్లాంటి నేను మ్యామ్ సంగీత మ్యామ్ చాలా బాగా బ్రహ్మాండంగా అసలు 2 అవర్స్ అయినా కూడా ఎంతో ఓపిక. ఓర్పుగా, హ్మ్. ఓర్పు ఓపిక అన్నిటితో చాలా చక్కగా చెప్పారు సార్. ఏదో హ్మ్. మేము చదువుతాము ఇవన్నీ మాకు వచ్చి అనుకున్నాం. హ్మ్. కానీ చదివేటప్పుడు ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా అని మాకు ఇప్పుడు తెలిసింది సార్. ఇన్నాళ్ళకి కాదు. అసలు చాలా బాగా చెప్పారు. మ్యామ్ మాత్రం చాలా సూపర్. ఆ! చాలా సూపర్ సార్. కరెక్ట్. చాలా కరెక్ట్. ఎన్ని సార్లు అనుకుంటామంటే మేము హ్మ్. అసలు మిస్ అవుతున్నామంటే ఒక్కరోజు ఏదైనా జస్ట్ బయటకెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ బయట అదే ఇవాళ క్లాస్ మిస్ అవుతున్నాం అలా చాలా ఫీలింగ్ అట్లా ఏర్పడిపోయింది సార్. చాలా హ్మ్. బాగా చెప్తున్నారు మ్యామ్ మాత్రం. హ్మ్. హ్మ్. అది హ్మ్. సార్. కరెక్ట్. కరెక్ట్. అదే గదా! భగవంతుడు కూడా అన్నది ఇందాక ఇప్పుడు ఆ పాటది కూడా మనము అంటే మన లోపల ఉన్నటువంటి తప్పులొప్పులు చూడకుండా భగవంతుడా మమ్మల్ని అందరినీ సమానంగా చెయ్యి. మేము సాధన చేస్తాము. ఇప్పుడు ఒక ఇందు లోపల ఉన్నట్టు ఒక చిన్న మాటే చెప్తాను. ఒక ఐరన్ పీస్ ఉంది. ఐరన్ పీస్ ఏం చేస్తాం మనము వంటింట్లో కత్తిలాగా వాడతాము. దేవుడి విగ్రహం కోసము వాడతాము. లేదా పరశువేదిలాగా వాడతాము. ఇంకా దేనికైనా వాడొచ్చు. అంటే ఒకే వస్తువుని ఇన్నిగా మార్చేటటువంటి శక్తి ఉంది. ఈ విధంగా మార్చేయగలవు. దీన్నంతా కూడా నువ్వు కావాలంటే దీన్ని బంగారంగా కూడా మార్చేయగలవు ఓ భగవంతుడా. అదే విధంగా నీరుంది. నీరు లోపల మనకు ఆర్‌ఓ వాటర్ ఉన్నాయి. తర్వాత మోరి నీళ్లు కూడా ఉన్నాయి. కానీ వీటిలో ఉన్నటువంటి దాహం తీర్చే తత్వం ఒకటే కదా భగవంతుడా. ఇదే విధంగా ఈ నీళ్ళన్నీ కూడా మళ్ళీ గంగ వైపే వెళ్తాయి. మరి గంగాదేవిని మనం పవిత్రంగా భావిస్తున్నాం. కాబట్టి భగవంతుడా నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు. నాలో ఉన్న అవగుణాలని నువ్వు చూడకుండా ఉండు అనేటటువంటి ఇదే అన్నమాట. ఈ ఈ ఈ భగవద్గీతలో మనం నేర్చుకునేటటువంటి భావననే ఈ సూరదాసు భజన లోపల ఉంది. ఇది అందరూ కూడా వీలైన వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మనము దాని మీద ప్రవచనం అంటే ఎంత అద్భుతం అంటే అందరూ సమానమైన స్థాయికి రావాల్సిందే. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరూ కూడా తన అంశనే. సాధన లేక కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమందికి 6 ప్యాక్ ఉంటుంది, కొంతమందికి అసలు ఏ ప్యాక్ ఉండదు. అలాగా సాధనతో ఏ విధంగానైతే ఫిజికల్ అపియరెన్స్‌ను మార్చుకుంటామో సాధన చేస్తూ మనము మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. డివైన్ క్వాలిటీస్‌ని బయటికి తీయాలి. అందుకోసమని ఇప్పుడు సంగీత గారు కేవలం శ్లోకాలు నేర్పించడమే కాకుండా ఆవిడ ప్రతిసారి కూడా సాధన గొప్పతనము చెప్పడం మీరందరూ గుర్తించి ఉంటారు. సాధన గొప్పతనం ఆవిడ జీవితంలో కూడా తన పిల్ల విషయంలోనే చూడండి తను ఎంతగా సాధించగలిగారో. జయశ్రీ విషయంలోనే చూపించండి. వాళ్ళు లీడ్ చేసేటటువంటి సింపుల్ లైఫ్ చూడండి. మరి వాళ్ళకున్న శక్తికి వారు ఎంత బాగా అయినా కూడా ఎంత రాయల్ లైఫ్ అయినా ఉండవచ్చు. కానీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ పాపని ముందు ఏదైతే మెయిన్ అసెట్టో పాపను ఆణిముత్యంగా తయారు చేయడంలో చిన్న పాప 5 ఏళ్ల పాప మా క్లాస్మేట్ ఆ పాప ఉమ్, మా అందరినీ ఓడగొట్టేసి భగవద్గీతలో ఫస్ట్ వెళ్ళిపోయిందన్నమాట జయశ్రీ. మా 5 ఇయర్స్కే తను సూపర్ స్టార్. సో నేనేమంటానంటే తల్లిదండ్రుల పద్ధతి ద్వారా వారి సంకల్పం ద్వారా పిల్లల్ని సమాజాన్ని కూడా మార్చడానికి అవకాశం ఉంది. సులభ మార్గం మనకు భగవద్గీత. ఇక తర్వాత మిగతావన్నీ నేర్చుకోండి. కానీ ముందు భగవద్గీతను అర్థం చేసుకున్న తర్వాత మిగతావి నేర్చుకోవచ్చు. జై శ్రీకృష్ణ. మ్యామ్ ఊరించి రోజు అమృతం తాగించారు సార్. కరెక్ట్. కరెక్ట్. అబ్సల్యూట్లీ రైట్. సార్ సార్ చాలా బాగా చెప్పారు సార్. అసలు మీరు వింటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేడం మాకు ఎంత సార్ చెప్పారు. మేము అసలు బాగా నేర్చుకున్నాం మేడం ద్వారా. మేడం అసలు మాకు అసలు రాదు మేడం. రాదు సార్ అసలు. వండర్ఫుల్. వండర్ఫుల్. మేడం ఇంకా బాగా చదవాలి అని చెప్తున్నారు. కరెక్ట్. కరెక్ట్. చదవడంతో పాటుగా సాధన కూడా అస్సలు వదలకండి. సాధన కూడా వదలకండి. తప్పకుండా. నమస్కారం. నమస్కారం. భగవద్గీత అంటే మాకు అంటే శ్లోకాలు ఎక్కడ తప్పు వస్తాయో అనే దానికి మేడం మీరు చెప్పిన దానికి భగవద్గీత అంటే మనకి ఆ భయం లేకుండా అంత ఉచ్చారణ స్పష్టంగా మీరు అర్థమయ్యే వేలో భగవద్గీత అంటే ఏంది కాదు మన దగ్గరగా ఉన్నదని చెప్పడం, అది లైఫ్ అచీవ్మెంట్కి అది ఒక మార్గం అని నిజంగా చాలా చాలా ఇంకా సంతోషానికి ఇంకా దానికి అవధులు అనేది ఉండదండి. ఇంకా
అటువంటి భగవద్గీత మీ ద్వారా మేడం ద్వారా శ్లోకాలు మీ ద్వారా దానికి అర్థానికి కూడా మన మనస్సుకి ఎట్లా హత్తుకుంటుంది, మనకి దగ్గరగా ఎట్లా భగవద్గీత అంటే అండర్స్టాండ్ చేసుకోవాలనేది చెప్పడం అనేది చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఇక మీ వైపు మిగిలింది సాధన, అది వదలకండి. చాలా గొప్ప అనుభూతి సార్, చాలా గొప్ప అనుభూతి వండర్ఫుల్ సార్. అసలు రాధిక మేడము, మణి మేడము, సంగీత మేడము ఎలా నేర్పించారంటే మాకు అసలు. సార్ చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్ ప్రభావతి సార్. చెప్పండి మేడం. చెప్పాను సార్. చెప్పండి, మాట్లాడండి మేడం. నేను గీతాదేవి ప్రార్థన, కొంచెం గీతాదేవి ప్రార్థన చేయాలనిపిస్తుంది, చేసేదా సార్? సంగీత గారు సమయం ఉందా, చేయొచ్చా? సమయం అయిపోయిందా? ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ప్రభావతి గారు సార్తో. మాటలు మేము పాట కాదు, మాటల్లోనే చెప్పారు, చదివేస్తాను. మేము గీతాదేవితో దేవుని ప్రార్థించినట్లుగా కొంచెం 5 నిమిషాల లోపల పడుతుంది. ఇక్కడ ఉండే లోపల చేస్తాను. సారీ మ్యామ్. తల్లి గీతాదేవి ప్రార్థన. తల్లి గీతాదేవి, జగన్మాత చిన్మయ స్వరూపిణి, సంసార ఘోరారణ్యమున దరికానక తల్లడిల్లుచున్న మాకు నీవు దిక్కు చూపి మార్గమును ప్రసాదించితివి. మా యొక్క భీకర సంసారిక సంకటములను తాపత్రయములను అంతమనచుటకై నీవు కృతనిశ్చయవైతివి. కోట్ల కొలది జన్మల అజ్ఞాన బిడాంధకారమున రగ్గియున్న మా సుకృత వశమున ఈ జన్మయందు నీవే నీ సేవా భాగ్యమును పొందగలుగుచుటచే మా హృదయం ఆనందముతో ఉప్పొంగుచున్నది. నీ కృప కటాచ వీచనములచే జనులందు జ్ఞాన తేజ మావిర్భవించుటచే అవిద్య పటాపంచలైపోచున్నది. సంసార తిమిరము అంతమగుచున్నది. అంధకార బంధురమైన ఈ ప్రాపంచిక క్షేత్రమును నీవు మాకు వెలుగు చూపితివి. తల్లి, నీ రుణమును మేమెట్లు తీర్చుకొనగలము? నీకు మా అనంత కోటి ప్రణామములు. గీతాంబికే, శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారమును చాలించి వైకుంఠమునకు వెడలిపోవు సమయమున నిన్ను మాకు చూపించిపోయును. కావున నీవు కృష్ణ ప్రతినిధివి కాదు కాదు, సాక్షాత్తు కృష్ణ రూపిణివే. అట్టివో గీతాదేవి, నీవే మాకు శరణ్యము. మా హార్దిక నామవాకములను అందుకొనుము. జ్ఞానదాత్రివి, తను సృష్టించిన ఈశ్వరుని, తనకు బోధించిన శాస్త్రమును, తన్ను ఉత్తరించిన అనుష్ఠానం ఏ కాలమందును మరువరానిదని శిష్టుల వాక్యము. అమోఘ బోధలచే మమ్మలను ఉద్ధరించుటకు పూనుకొనిన నిన్ను సదా స్మృతి పదమును ఉంచుకొనుటకు మా యొక్క కర్తవ్యము విదుక్త ధర్మము. స్వరాజ్య ప్రదాయిని, ఒక జాతిని గాని, ఒక మతమును గాని, ఒక సంప్రదాయమును గాని దూషింపక సర్వ సమన్వయ పద్ధతిలో నీవు మాకు బోధనలు సల్పితివి. పాపులను దురాచారములను ఏనాడైనా పుణ్యాత్ములు కాగలనని డంకా మోగించి చెప్పితివి. తల్లి, నీ నిరాశ నిస్పృహలకు ధైర్య సంచారము నేర్చితివి. జీవుల అంతఃకరణను శుద్ధపడటకు లెక్కలేని మార్గములను సూచించివి. జగజ్జనని, నీవు చేసిన మేలు మేమెట్లు మరువగలము? నీ దివ్య బోధలను విస్మరించుకుంటులాగున అనుగ్రహింపు. నీ బిడ్డలము తల్లి, మమ్ము దరి చేర్చి దీవించుము. తల్లి గీతాదేవి, మీకు నమోకములు హృదయపూర్వక వందనములు. తల్లి, అందరినీ ఉద్ధరించడం నీవే తల్లి. హరి ఓం. గీతామాత జై గీతామాత. హరి ఓం. సారీ అమ్మ, మీకు డిస్టర్బెన్స్ చేసి నాకు చదవాలనిపించింది, చదివాను. సారీ సార్. అయ్యో ఏం పర్లేదు, బాధ చక్కగా నైస్ మెసేజ్. అయ్యో ఏం పర్వాలేదు. ఏడవద్దు అని చెప్తే మీరు ఏడుస్తారేంటండి? ఏడవద్దండి, సార్ ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్తారు. హ్యాపీగా ఉండాలమ్మా, ఏడవకూడదు ఎవరు. సార్ చెప్పినట్టుగా ఈరోజు సంకల్పం తీసుకున్నామండి. కనీసం ఫస్ట్ స్టెప్ ఇదే. మనం అందరము ఆనందంగా ఉండాలి, ఎవరు కూడా ఏడవకూడదు. ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత బాధ అనిపించినా కూడా చాలా ధైర్యంగా ఉండాలి జీవితంలో. ఈ రోజు ఈ సంకల్పాన్ని అందరూ తీసుకోండి. ధర్మము, ధైర్యము, ఏడవకుండా ఉండడం. కనీసం ఈ స్టెప్ ఫస్ట్ మనం అందరము తీసుకుంటే సాధనలో మనము ముందుకు వెళ్తున్నట్టు. కాబట్టి ఎన్ని సార్లు చెప్పినందుకైనా మనం అందరం దాన్ని కాస్త
ఆలోచించి గట్టిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరినీ కోరుకుంటున్నానండి. అది ఏడుపు కాదు మేడం, దాన్ని కూడా పాడేటప్పుడు ఏం చేస్తారు. అదే తన్మయత్వం, ఆనందం. సంగీత మేడం భలే చెప్పారు, మంచి నిర్ణయం చెప్పారు తీసుకోమని. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చివరిలో వచ్చి అటెండ్ అయినాను మీ ప్రోగ్రామ్ అంతా. మాకు అక్కడ పారాయణ కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం మేము అన్ని భగవద్గీతలో అన్ని శ్లోకాలు చదవాలని 4 o'clock నుంచి పెట్టుకున్నామండి. ధన్యవాదాలు సార్. ఈ ప్రవచనంలో కూడా చాలా మంచి విషయం ఈరోజు నేను నేర్చుకున్నాను. జై శ్రీకృష్ణ. ఎంత మన సమాజం దూరం ఉండాలి అనేది నేను మెల్లిగా ఒక అడుగు అని కూడా చెప్పలేను, ఒక నీటి బిందువు లాంటి వేయడానికి ఉత్సాహపడుతున్నాను, దానిలో ఉత్సాహం చూపిస్తున్నాను. అది నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు మన ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి 8 గంటలు పనిచేస్తాడు. ఒక కూలీ ఉంటాడు. ఆ కూలీ 8 గంటల పాటు రాళ్ళు మోస్తూ ఎండ లోపల చెమట్లు కక్కుతూ తిండి సరిగా తినకుండా రోజంతా కష్టపడుతూ ఉంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 8 గంటల పాటు కష్టపడతాడు. కానీ ఇద్దరికి వచ్చేటటువంటి ఫలితంలో ఎందుకు తేడా ఉంది? అది కేవలం ప్రారంధమే కాదు, ఏంటంటే దానిలో కొంతమంది ఫిజికల్ పనిని చూసుకున్నారు, కొంతమంది మెంటల్ పనిని చూసుకున్నారు. అంటే ఏదైతే మనము బుద్ధితో ఆలోచించగలిగేది, అంటే రొటీన్గా యాంత్రికంగా చేసే పని, దబదబా పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి, ఇవన్నీ చేసి తప్పు లేదు, అందులో చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఈ రాళ్ళు మోస్తున్న అతను సిన్సియరే, ఈ ఉద్యోగాన్ని చేస్తున్న అతను సిన్సియరే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అతను సిన్సియరే. కానీ ఏది చేయడం ద్వారా తొందరగా ఫలితాన్ని మనం అందుకోగలుగుతాము, తొందరగా మనము మన అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలుగుతాము అనేది భగవద్గీతలో చెప్తున్నారు. భగవద్గీతలో ఏంటంటే శ్లోకం చదవడం ద్వారా వస్తే రావచ్చు పుణ్యం, కానీ శ్లోకం చదవడంతో కాదు, శ్లోకాన్ని అర్థం చేసుకుని అందులో చెప్పినటువంటి విషయాలని ఆచరించడం. డాడ్, ధర్మము, అశోచ, ధైర్యము, ఈ 3 మనము ప్రతి నిమిషము గుర్తుపెట్టుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇవి ఆచరించాలి అంటే సమాజానికి మనము మానసికంగానైనా సరే దూరంగా ఉండాలి. ఎంతసేపు మనం గుర్తింపు కోసం చేస్తామో, ఎంతసేపు సమాజంలో వీళ్ళింటికి వెళ్ళకపోతే నా ఇంటికి రారు వాళ్ళు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి, నా గొప్పలు చూపించుకోవాలి, వాళ్ళ గొప్పలు చూసి అసూయపడాలి, ఈ స్థాయి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే, ఎందుకంటే మనమే ఉద్ధరించుకోగలము అన్న భావన రానంత వరకు 1,00,000 పారాయణాలు చేసినా, 1,00,000 మందితో చేసినా వృధా. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా చేసినా సరే వృధా. మనని మనము పరిశుభ్రపరచుకోనంత వరకు ఈ చెత్త అలా పోగు పడుతూనే ఉంది. ఒక చిన్న రాయి ఒకడికి దొరికిందిరా, ఆ రాయి దొరకగానే వాడు వెళ్ళి ఇంటి దగ్గర ఎవరికో ఇచ్చాడు. ఇస్తే వాడన్నాడు 10 రూపాయలు ఇస్తా అన్నాడు. పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టుకెళ్తే వాడన్నాడు ఐస్ క్రీమ్ ఇస్తానులే అన్నాడు. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక కనసాలు వాడికి ఇచ్చాడు. ఇస్తే వాడు చూసి ఇది 1,00,000 రూపాయలు ఇస్తానేమో అన్నాడు. ఇక్కడి నుంచి వాడు ఏ బ్రిటిష్ వాడు ఎవడో వస్తే వాడికి చూపించాడు. వాడన్నాడు దీన్ని నేను మ్యూజియంలో పెడతాము, ఇది నీకు 1 కోటి రూపాయలు ఇస్తాము అని. అంటే ఒకే వస్తువు సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే అది శుభ్రపడుతుంది. మనం 10 పైసలకు అమ్ముకుంటున్నామా, 1,00,000 రూపాయలకు 1 కోటి రూపాయలు అమ్ముకుంటున్నామా అనేటటువంటిది మన యొక్క ఓపిక పైన ఆధారపడి ఉంది. కాబట్టి చిన్న చిన్న ఫలితాల కోసమే చూడకుండా మనలో ఉన్న పవిత్రతను ఎంత వీలైతే అంత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సమాజానికి దూరంగా ఉంటూ, కోరికలను తగ్గించుకుంటూ, దుఃఖానికి దూరంగా ఉంటూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. చిన్న చిన్న విషయాల్లోనే అధర్మంగా ఉంటాం. ఎదుటివాడికి దేవుడు దండం కనిపించకూడదని ఇలా చేతులు అడ్డం పెడతాం. ఏముంది అందులోపల, ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎవడో లైన్లో వెళ్తుంటాడు, వాడిని దాటుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఎంతవరకు కరెక్టు? నాకు ఎవడో దర్శనం ఇప్పించాడు, వీడి దర్శనం ఇప్పించాడు, వాడి దర్శనం ఇప్పించాడు, నేను గర్భగుడిలోకి వెళ్ళానంటే అక్కడ బయట లైన్ ఆపేస్తారు. అది పుణ్యమా? మనం అందరూ ఏమనుకుంటారంటే హత్యలు, మానభంగాలు మాత్రమే పెద్ద క్రైమ్స్ అనుకుంటారు. కానీ కాదు, మనం చేస్తున్నటువంటి మన నిత్య జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి చిన్న విషయము కూడా అది ఒక నేరమే. అపరిచితుడు సినిమాలో వాడు ఏమంటాడు, చిన్న చిన్న తప్పులు ఒక మెగా తప్పుగా మారిపోతాయి. ఇది నా తప్ప, ఏంటయ్యా చేస్తున్నట్టు, ఆ చాలే పొలిటీషియన్స్ చేస్తున్న తప్పులు చూసావా అంటారు. పొలిటీషియన్స్ని ఇంకోళ్ళకి ఎవరికి తప్పులు చూస్తున్నావా అంటారు. ఇలా ఒకరు వేరే వాళ్ళని చూసి నేను మంచివాడిని అనుకుంటున్నారు. కానీ నేనుగా పవిత్రంగా ఉన్నానా లేదా, నేను ధర్మబద్ధంగా ఉన్నానా, నేను బ్లాక్ మనీ వాడకుండా ఉన్నానా, ఇంట్లో ఎవరన్నా తప్పు చేస్తే నేను వాళ్ళని చూపించకుండా వాడిని తప్పు చేయొద్దు అని చెప్పి చెప్పగలుగుతున్నానా లేదా, కష్టం వచ్చినా సరే భగవంతుని నేను, సుఖం వచ్చినా సరే భగవంతుని నేను నిరంతరము నా హృదయంలో పెట్టుకున్నానా, ఇది ముఖ్యము. అంతేగాని మనం చేసే హంగుకో ఆర్భాటకు అబ్బా బాగా జరిగింది దర్శనం అని. ఏం దర్శనం జరిగింది?
వెళ్ళి దేవుణ్ణి చూసి బయటకు వచ్చావు. ఆ ఒక్క నిమిషం దర్శనంకి క్యూలో నిలబడి 100 మంది మీద నేరాలు, 100 మంది మీద మాటలు, పిచ్చి స్టోరీలు ఇవన్నీ చెప్పుకుని దేవుడి దగ్గర ఉన్న ఒక్క నిమిషం కోసమా? ఆలోచించండి. కాబట్టి సమాజానికి మెల్లమెల్లగా దూరం అవ్వాలి. అది కూడా పాతికేళ్ల వాళ్ళు దూరం అవ్వక్కర్లే. పాతికేళ్ల వాళ్ళు ఇల్లు కొనుక్కోవడాలు, బంగ్లాలు కొనుక్కోవడాలు ఆపక్కర్లే. కానీ ఎన్ని రోజుల పాటు ప్రోగు చేసుకుంటాం మనం వస్తువులని? ప్రోగు చేసుకోవడం అనేటటువంటిది ఆపాలి. ఆ పోగు చేసుకోవడం ఆపాలి. జనాల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, వస్తువుల మనము ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుని ప్రేమించమో అప్పుడు వస్తువులను కొనడం మొదలెడతాం. గుర్తుంచుకోండి, మీరు కొన్న ప్రతి అనవసరమైన వస్తువు మిమ్మల్ని భగవంతుడికి దూరం చేస్తుంది. జై శ్రీకృష్ణ. ఆచరించడం సులభం, కానీ ఏమవుతుందంటే మనసు ఒప్పుకోకపోవడమే. ఇదంతా కూడా కారణం ఏంటంటే మనసు ఒప్పుకోదు. ఆచరించడం చాలా సులభం. ఒక్కసారి ప్రశాంతంగా ఉండి చూడండి. ఒకరోజు ఫోన్ బయటపడేసి చూడండి. లేదా మా ఫ్రెండ్ ఉన్నాడు, 10 రూపీస్కి అతను మీరు ఏ ఫోన్ ఇచ్చినా బద్దలు కొట్టి ఇచ్చేస్తాడు. ప్రశాంతత, ఒక్క నిమిషంలో ప్రశాంతత ఇస్తాడు. 10 రూపీస్ తీసుకుంటాడు అంతే. ఏ ఫోన్ అయినా బద్దలు కొట్టేయగలడు అతను. సో ఇస్తే ఒక్క 2 రోజులు చూడండి. జనాలతోని అలా అనవసరమైన జనాలతోటి బంధం లేకుండా ఇది లేకుండా కూర్చుని ప్రశాంతంగా కూర్చుని భగవంతుని రోజు మొత్తం మనసులో నిలుపుకొని చూస్తే ఎంత ఆనందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాం. పొద్దున్న నిద్ర లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో మనం అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. పొద్దున నిద్ర లేవగానే ఎంత బాగుందంటే చాలా బాగా పట్టింది నిద్ర అంటాం. ఆ ప్రశాంతత రోజు మొత్తము ఉంటుంది. మనం ఏం చేస్తామో ఆ ప్రశాంతతను పోగొట్టుకుని పొద్దున లేవగానే మళ్ళీ అందరిలో కలుస్తాం. మళ్ళీ అన్నీ కూడా రారా అని చెప్పేసి అన్నిటిని మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాం మనలోకి. కాబట్టి సమాజంలో ఉన్న చెడుని మన లోపలికి స్వీకరిస్తున్నాం, కానీ సమాజంలో ఎంతో మంచి ఉంది. ఆ మంచిని స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి చేసే ప్రతి పనిని ఇది నేను ధర్మబద్ధమైనదా కాదా, ఇది ధర్మబద్ధమైనదా కాదా, అంతే. ఇలా చూసుకుంటూ వెళ్ళండి. లైఫ్ విల్ బి వెరీ సింపుల్. చాలా సింపుల్గా ఆచరించవచ్చు. దేవుడు చెప్పిన వాటిలో ఏవో పెద్దగా ఎక్సర్సైజులు అవి కూడా ఏం చెప్పలేదు దేవుడు. ఆసనాలు కూడా ఏం చెప్పాడు? స్థిరం సుఖం ఆసనం. ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పాడు అంతే దేవుడు. సో ఇంత చిన్నవి చేయడం ద్వారా మన జీవితంలో మార్పుని తెచ్చుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నది. కానీ మనం ఒప్పుకోము, మనకి ఇష్టపడము. ఇంకా జనాలు వెళ్ళాలి, ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఇంకా ఫంక్షన్స్కి. మాకు మొన్న మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఈ మధ్య ఎవరు ఫంక్షన్కి పిలిచినా వెళ్తున్నాం మేము. అది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకోటి చెప్తున్నాడు, నా మనవాళ్ళని నేను వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేదాకా పెంచుతాను, నా పిల్లల మీద బాధ్యత ఉంచాను అసలు అని ఇంకొక ఆయన చెప్తున్నాడు. సో ఇలాగా వాళ్ళు తప్పు లక్ష్యాలను వాళ్ళ ముందు పెట్టుకుంటున్నారు. తప్పు లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు నువ్వు తప్పు లక్ష్యమే సాధిస్తావు. సరైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు మాత్రమే సరైన లక్ష్యం వైపుకు ప్రయాణం. తప్పుదారిలో వెళ్ళిపోయావు, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళావు. ఇప్పుడు వెనక్కి రావాలన్నా రాబుద్ది కాదు. చావో రేవో ఇక అదే దారిలో చూసుకుందాంలే అనుకుంటారు. ఇప్పుడు పీఠాలు మఠాలకు అసోసియేట్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళకి సత్యం అని తెలిసినా కూడా వాళ్ళు బయటికి రాలేరు. దానికి కారణం ఏంటంటే తప్పో ఒప్పో దాంట్లో వెళ్తున్నాం కదా, పోని ఏం చేస్తాం అనుకుంటాం. వాడెవడో వాడుకుంటాడు. మనకు లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడు ఒకటి మనల్ని వాడుకుంటాడు అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. మనకు ఒకటే లక్ష్యం, మోక్షం. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోవడం కాదు మోక్షం అంటే సత్యాన్ని గుర్తించి ఆనందంగా ఉండడం. ఇందులో ఆనందంగా ఉండొద్దు నేను అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అందరికీ ఆనందంగా ఉండాలనే ఉంటుంది. ఆ ఆనందం కేవలము సత్యం తెలుసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. మళ్ళీ చెప్తా, అందరికీ ఆనందంగా ఉండాలని అనిపిస్తుంది. ఆ ఆనందం కేవలము ట్రూత్ తెలుసుకోవడం ద్వారా తెలుస్తుంది. ఆ ట్రూత్ తెలుసుకుని ఇంకా ఆనందంగా ఉండండి. అప్పుడు ఇక మీకు సమాజం అవసరం లేదనిపిస్తుంది. హ్యాపీగా మీలో మీరు ఉండగలరు. ఆయన అంటాడు కదా, జగమంతా కుటుంబం నాది పాట లోపల ఆయన ఏమంటాడు? నాలో నేను రమిస్తూ నాతో నేను సంతోషంగా ఉండగలగాలి. అది కేవలం సాధన ద్వారా. ఈరోజు మంచి రోజు. ఇంత ఫోర్స్ఫుల్గా అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే మంచి రోజు, చక్కటి రోజు, మార్గశీర్షం. ఇది జనవరి లాగా, శ్రీకృష్ణుడి టైంలో ఇది జనవరి లాగా. ఫస్ట్ నెలని, ఈ అన్నిట్లో మొట్టమొదటి నెల నేనే, ఎందుకంటే అందరికీ మార్గం చూపించేటటువంటి నెల మార్గశీర్షం. జై శ్రీకృష్ణ. చాలా లేట్ అయింది. భోజనాలు చేయాల్సిన వాళ్ళు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడము. ఉపవాసం అంటే అన్నం మానేయడం అని కాదు. భగవంతుడికి దగ్గరగా గడపండి రోజు మొత్తము. వండర్ఫుల్. ఇంకా ఈరోజు కార్యక్రమాన్ని మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సంగీత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత చక్కటి పద్ధతిలో దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు, మీరందరూ శ్రద్ధగా ఉన్నందుకు, విన్నందుకు, ఆచరించినందుకు, పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా భగవంతుడి కృప ఉండాలని. మీకు ఈరోజు మొట్టమొదటి రోజు మనకు
మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ పాటికి అందరూ కూడా మంచి పరిణతి సాధించాలని ఆశిస్తూ ఆ భగవంతుని వేడుకుంటూ ఇక ఈరోజు కార్యక్రమాన్ని అందరం ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం.